జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. బుధవారం రాత్రి కొద్ది గంటల వ్యవధిలోనే 2 కీలక సైనిక స్థావరాల వద్ద భారీ పేలుళ్లు సంభవించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జలంధర్ అండ్ అమృత్సర్ నగరాల్లో జరిగిన ఈ ఘటనలు భద్రతా దళాలను హై అలర్ట్ చేశాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జరిగిన ఈ దాడులు ఎవరి పని అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. మొదట జలంధర్లోని బీఎస్ఎఫ్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఒక పేలుడు జరిగింది. రాత్రి 8:15 సమయంలో ప్రధాన కార్యాలయం బయట పార్క్ చేసి ఉన్న ఒక స్కూటర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ద్విచక్ర వాహనం ముక్కలు కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఇంటెలిజెన్స్ బృందాలు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే జలంధర్ ఘటన మరొక ముందే మరో 2 గంటల వ్యవధిలో అమృత్సర్ సమీపంలోని ఖాసా ప్రాంతంలో రెండో పేలుడు సంభవించింది. ఇది సైనిక శిబిరానికి అత్యంత సమీపంలో జరగడం అనుమానాన్ని కలిగిస్తోంది. రాత్రి 10:30 సమయంలో సంభవించిన ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీని శబ్దం దాదాపుగా కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని, సమీపంలోని భవనాల గోడలు కూడా ప్రకంపనలకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. వరుసగా 2 సైనిక స్థావరాల లక్ష్యంగా పేలుళ్లు జరగడం వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా లేదా స్థానిక దుండగుల పనా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతం పంజాబ్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జలంధర్, అమృత్సర్ ఘటన జరిగిన ప్రదేశాల్లో ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పేలుడుకు వాడిన పదార్థాలు ఏంటి, ఏ రకమైన ఐఈడీలను ఉపయోగించారు అనే అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ 2 ఘటనలకు ఒకే విధమైన పద్ధతిని వాడారా లేదా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఆర్మీ క్యాంపులు, బీఎస్ఎఫ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.